జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ బీజేపీ గెలిస్తే వెస్ట్ బెంగాల్కి ఎటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది? అది మోదీ గారు ఎప్పుడు అంటారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. అది ప్రతి చోట అంతే కదా. అంటే ఈ ఇండస్ట్రియలైజేషన్ మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా. అది మీరు మమతా బెనర్జీ కూడా చేసిన తప్పు అది. ఆమె ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ ప్రమోట్ చేయలేదు ఆమె. ఎందుకంటే ఆమెకే నెగటివ్ ఇమేజ్ ఉండే, సింగూరు నుంచి వచ్చిన ఆ నెగటివ్ ఇమేజ్ ఆమె దగ్గర ఉండిపోయింది అట్లనే. సో కొత్త ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలంటే వెస్ట్ బెంగాల్ని రివైవ్ చేయొచ్చు. కానీ దానికోసం ఉన్న ఒక మెంటల్ మేకప్ అక్కడ ఉన్న ప్రజలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇండస్ట్రీస్ రావాలంటే మీరు ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది, భూమి మీరు అమ్మాల్సి వస్తుంది. మీకు బాగానే ఇస్తారు విలువ, 2 times మార్కెట్ రేట్ ఇస్తారు. సో దాంతోనే డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ సింగూరులో చేసినట్లు గొడవ చేసి లాస్ట్లో వాళ్ళని ప్రాజెక్ట్ని మొత్తం ధ్వంసం చేస్తే వాళ్ళు ఇంకో స్టేట్కి వెళ్ళిపోయారు అంతే. టాటా వాళ్ళు సన్కి వెళ్ళిపోయారు, గుజరాత్కి. ఈ నష్టం ఎవరికి? స్టేట్కి. నష్టం ఎవరికి? అక్కడున్న యంగ్స్టర్స్కి. వాళ్ళకు వచ్చే ఉద్యోగం అది గుజరాత్కి వెళ్ళిపోయింది అంతే. ట్రూ. ఇప్పుడు హర్యానా చూడండి, లేకుంటే పంజాబ్ చూడండి, ఈవెన్ ఉత్తరప్రదేశ్ నోయిడా వైపు చూడండి, చాలా మటుకు కార్ కంపెనీలు, ఈవెన్ డౌన్ సౌత్ శ్రీపరమదూర్లో చెన్నై దగ్గర కార్ కంపెనీలన్నీ దర్ జనరేటింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అది. రైట్. కానీ దానికి మీరు అక్కడ ప్రాజెక్ట్ పెట్టడానికి ఇవ్వకుండా గొడవ చేస్తే వాళ్ళు ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు అంతే. సింపుల్ యాజ్ దట్. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి మీరు. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. పాలిటిక్స్ ఆడడం పక్కన పెట్టి డెవలప్మెంట్ చూడండి, దాన్ని బట్టి మీకు ఓట్లు వస్తాయి డెఫినెట్గా.